మెడికేషన్ అనేది ఇక లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంతకాలం వాడుతూనే ఉండాలంటారా? ఒక రకంగా అయితే వాడుతూనే ఉండాలి. ఆ డ్యామేజ్ ఒకవేళ ఎక్కువ ఉంది, మనకి టెస్ట్లలో లంగ్స్ ఎక్స్రేలు అవన్నీ చూసిన తర్వాత ఎక్కువ ఉంది డ్యామేజ్ అంటే మాత్రం కొంచెం రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే బెటర్. మానేయడం కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ మనం చూడొచ్చు డాక్టర్ గారు, బయటకు వెళ్తున్నా హెవీ పొల్యూషన్, బండి నుంచి ఎక్కడి నుంచి అయినా మనం ఆ పొల్యూషన్ తీసుకోవాలన్నా భయపడుతున్నాం. ఎప్పుడైతే కరోనా వచ్చిందో మాస్క్లు అవి యూజ్ చేస్తున్నాం, కానీ ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకేమైనా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎక్కువ చాలా స్టడీస్లో ఎస్పెషల్లీ సిటీస్ లైక్ ఢిల్లీలో ఎక్కడైతే హై పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ 500, 400 కంటే ఎక్కువ ఉంటుందో, మన హైదరాబాద్ ఇలాంటి ఏరియాస్లో ఇంకా అంత హై పొల్యూషన్ లెవెల్స్ లేవు. కానీ అక్కడ చేసిన స్టడీస్లో ఆర్ చైనాలో బీజింగ్ అలాంటి సిటీస్లో చేసిన స్టడీస్లో అక్కడైతే పొల్యూషన్ వల్ల ఇట్ ఆల్సో లీడ్స్ టు సిఓపిడి. సిఓపిడికి ఒక కాజ్ పొల్యూషన్. బికాస్ చాలా మన న్యూస్ రిపోర్ట్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఇట్ ఈస్ లైక్ స్మోకింగ్ 10 cigarettes a day, 20 cigarettes a day అంటాం. అంటే ఆ పొల్యూషన్ ఏక్యూ ఒకవేళ 500, 600 కంటే ఎక్కువ ఉందంటే ఇట్ ఈస్ లైక్ స్మోకింగ్ 10 to 20 cigarettes per day. సో డెఫినెట్లీ ఇట్ హ్యాస్ బీన్ ప్రూవెన్, అంటే అన్ని స్టడీస్లో దట్ పొల్యూషన్ ఎక్కువ ఉంటే మనకి సిఓపిడి వస్తుంది. సో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పండి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్గా అంటే పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి అవన్నీ ఉన్న మెజర్స్ అవన్నీ. మనం పర్సనల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఒకవేళ వీలైనంత వరకు రెగ్యులర్ మాస్క్ కాదు, మనం పెట్టుకోవాలి అనుకుంటే N95 మాస్క్ పెట్టుకుంటే దట్ ఫిల్టర్స్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్గా. N95 అంటే 95% ఫిల్టరేషన్ రేట్ ఉంటుంది. సో అలాంటి మాస్కులు కుదిరినంత వరకు వాడడము. అండ్ వీలైనంత వరకు ఇంట్లో ఒకవేళ కుదిరితే ఫిల్టర్స్, హెపా ఫిల్టర్స్, ఎయిర్ ఫిల్టర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇవన్నీ వస్తాయి. సో దట్ ఇండోర్ పొల్యూషన్ నుంచి అవుట్డోర్ పొల్యూషన్ కొంచెం ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరికైతే ఆల్రెడీ సిఓపిడి డయాగ్నోజ్ అయింది ఆర్ సమ్ అదర్ క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్నాయి, లైక్ ఆస్తమా కానీ లేకపోతే టీబీ వల్ల లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి, ఆర్ వేరే డిసీజెస్ ఉన్నాయి, కిడ్నీ హార్ట్ డిసీజెస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళకి చాలాసార్లు ఇఫ్ దర్ అఫోర్డబిలిటీ ఉంటే ఫిల్టర్స్ ఇంట్లో పెట్టుకుంటే డిసీజెస్ రాకుండా ఉంటే కొంచెం తక్కువ ఉంటాయి, వచ్చినా కూడా అంత సివియారిటీ ఉండదు. సో ఫిల్టర్స్ అవి అడ్వైస్ చేస్తాం. బయటికి వెళ్ళినప్పుడు మాస్క్, ఇంట్లో ఫిల్టర్, ఈ రెండు మనం పర్సనల్గా తీసుకోగలిగిన జాగ్రత్త.